చినుకు పడితే హైదరాబాద్ వడికిపోవలసిన పరిస్థితి. వరదలతో నిండిపోతుంది నగరం. చెరువులు, నాళాల కబ్జాలు, అక్రమ నిర్మాణాలే కారణం. ఇలాంటి వాటిపై రేవంత్ సర్కార్ కొరడా జులిపిస్తోంది. అక్రమ నిర్మాణాల అంతు చూస్తోంది. హైడ్రా ఏర్పాటు చేయగా అది తగ్గేదేలే అంటోంది. వాళ్ళు వీళ్ళు కాదు, అక్రమ నిర్మాణమని తేలితే చాలు జేసీబీలను పంపించేస్తోంది. నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చేసింది. రేవంత్ తమ్ముడికి కూడా నోటీసులు ఇచ్చింది. అయితే ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఆనంద్ హోమ్స్ మాయా తెరమీదకు వస్తోంది. గండిపేట మండల పరిధిలోని మణికొండ జాగీర్ నార్సింగి మున్సిపాలిటీ సరిహద్దుల్లో ఉన్న చిన్న పెద్ద చెరువుల బఫర్ జోన్ లో ఆనంద్ హోమ్స్ నిర్మాణాలపై ఇప్పుడు తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల అండతో ఆనంద్ హోమ్స్ నిర్వాహకులు 2 చెరువుల మధ్య ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో హై రైజ్ భవనాలు నిర్మిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆనంద్ హోమ్స్ పై హైడ్రా దృష్టి సారించాలని సూచిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండల పరిధిలో చెరువులు, కుంటలు భారీగా ఆక్రమణలకు గురవుతున్నాయి. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో నిర్మాణాలు చేపడుతుండటంతో నీరు నిల్వ ఉండే ప్లేస్ లేకుండా పోతోంది. దీంతో భూగర్భ జలాలు అడుగంటుకుపోతున్నాయి. 2-3 వేల అడుగులకు దిగువన బోర్లు వేస్తే తప్ప నీళ్లు రావడం లేదు. అంటే ఏ స్థాయిలో నీటి కరువు ప్రమాదం ముంచుకొస్తుందో అర్థం చేసుకోవచ్చు. గండిపేట రెవెన్యూ విభాగం, మణికొండ మున్సిపాలిటీ, నార్సింగి మున్సిపాలిటీ అధికారులు, టౌన్ ప్లానింగ్ విభాగం, ఇరిగేషన్, హెచ్ఎండిఏ అధికారులు అడ్డదారిలో పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందిస్తుండటంతో భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడాల్సిన చెరువులు అన్యాక్రాంతమవుతున్నాయి. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఆనంద్ హోమ్స్ అక్రమ నిర్మాణాలు చేపడుతూ భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతుందనే చర్చ జరుగుతోంది. చెరువులు, కుంటలు, తటకాల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపట్టడంపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. దీంతో మణికొండ జాగీర్ నార్సింగి మున్సిపాలిటీ సరిహద్దుల్లోని చిన్న పెద్ద చెరువుల బఫర్ జోన్ లో ఆనంద్ హోమ్స్ హై రైజ్ బిల్డింగ్లు నిర్మిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైడ్రా రంగంలోకి దిగి సర్వే నిర్వహించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ సరిహద్దులు గుర్తిస్తే అసలు విషయం వెలుగులోకి వస్తుందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. హైడ్రా మీదే చాలా ఆశలు పెట్టుకున్నారు. స్థానికులు రోజు హైడ్రాకు వినతులు పంపిస్తూనే ఉన్నారని తెలుస్తోంది. మరి హైడ్రా నజర్ పెడుతుందా? ఆనంద్ హోమ్స్ మాయకు చెక్ పెడుతుందో లేదో చూడాలి.